ఎస్ హైదరాబాద్ యాపిల్ అంట నగర శివారు కందుకూరులో సాగు వేడిని తట్టుకునే అన్న హరిమాన్ 99 రకాలు ఒక్కో మొక్క ఖరీదు 200 3 ఏళ్లలో ఫల సాయం అట చెట్టుకు 200 కాయలు జూన్ డిసెంబర్లో పండ్లు పూర్తి సేంద్రియ పద్ధతిలో ఎరువుగా ఆవు పేడ మాత్రమే కీటకాల నివారణ కోసం నీమ్ ఆయిల్ పిచికారి వావ్ సూపర్ కదా సో ఆవు పేడ అనేది దివ్య ఔషధం యాక్చువల్గా గోమూత్రం కానీ ఆవు పేడ కానీ మనము దౌర్భాగ్య పరిస్థితి ఆవుల్ని చంపుతూ ఉంటే సిగ్గు లేకుండా చూస్తూ కూర్చున్నాం మనం సకల దేవతలు ఆవులో ఉంటాయి సకల దేవతలు ఒక్క ఆవును పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్టే సో దాంట్లో అంత పవర్ ఉంటుంది సో చూడండి ఆవు పేడతోటి ఈ పంట యాపిల్స్ని పండిస్తూ ఉన్నారు సేంద్రియ పద్ధతిలో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ లేకుండా చేస్తూ ఉన్నారు ఇది కందుకూరులో ఉందంట అన్నట్లాగే నీమ్ ఆయిల్ తోటి పిచికారి కొట్టి మరి దాన్ని పెంచుతూ ఉన్నారు సో చూద్దాం వీలైతే మనం ఒకసారి వెళ్దాం ఇక్కడికి అండ్ గంగుల కమలాకర్ కాంగ్రెస్లోకి పార్టీ మార్పుపై ప్రచారం బీఆర్ఎస్ను వీడేది లేదంటున్న మాజీ మంత్రి సార్ మీలాగా మస్తు మంది చెప్పారు సార్ డైలాగులు అబ్బో మామూలు డైలాగులు చెప్పలే వాళ్ళు మస్తు చెప్పారు కేసీఆర్ మా దేవుడు కేసీఆర్ నా ప్రాణం కేసీఆర్ నా వెనుముక్క కేసీఆర్కి నేను ఒక తోక ఆయన హచ్చ అంటే నేను హచ్చ అంట ఆయన తుమ్ముతే నేను తుమ్ముతా ఆయన దగ్గుతే నేను దగ్గుతా అటువంటి మంచి సంబంధాలు ఉన్నాయని ఓ ఇటువంటి అబ్బో మామూలు డైలాగులు చెప్పిర్రా ఆ డైలాగులు చెప్పిన వాళ్ళంతా జై తుస్సుమన్నారు ఇప్పుడు మీ బాధ ఏంది మీ గనులు ఉన్నాయి మీకు ఓకే మీకు కంపెనీలు ఉన్నాయి మీకు మైండ్స్ ఉన్నాయి మరి వీటన్నిటిని కూడా కాపాడుకోవాలంటే ఏం చేయాలబ్బా ఈ బిజినెస్ మ్యాగ్నెట్లు అందరూ ఈ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే ఇదే బాధ సార్ రాజకీయాలకి బిజినెస్ మ్యాన్లు వచ్చారు అనుకోండి ఇదే బాధ వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి డప్పు కొట్టాల్సిందే మనస్ఫూర్తిగా చెప్పండి సార్ ఇప్పుడు ఇదే పేపర్ మళ్ళీ మీరు మారిన రోజు నేను చూపిస్తా మీకు మైన్స్ కంపెనీలు ఉన్నాయి మీ మీద ఈడీ రైడ్లు అయినాయి అప్పట్లో కొన్ని కోట్ల ఆస్తులకి పరుగులు తీస్తూ ఉన్నారు మీరు ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలి రైట్ అధికార పార్టీ కాంగ్రెస్ కదా కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుంటా లేకపోతే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు మీరే ఫీల్ అవుతారు మా తలసానన్నకు కూడా మళ్ళీ ఫోన్ పోయిందట మరి సీఎం నుండి సారీ మనం ఇట్లాంటి విషయాలు మనం సీఎం అని మాట్లాడద్దు పీసీసీ అధ్యక్షుల నుండి ఎందుకంటే పార్టీ మార్పులు కదా ఇవి తలసానికి ఫోన్ పోయిందట మరి ఈ రోజులు రేవంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ బద్ధశత్రువులు వెన్నుపోటు ఓడిసిరు గది ఓడిసిరు గిది ఓడిసిరు అని మాట్లాడినరు మరి పైసలు ఈ గొర్రెల స్కామ్ నుండి ఎట్లా బయటపడాలి తలసాని ఎట్లా బయటపడాలి 5,000 కోట్ల స్కామ్ చేసిండు తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లియర్ పిక్చర్ కనబడుతుంది మంత్రి సంతకం లేకుండా ఈ ఓఎస్డి అనే కంట్రీ ఫైల్ మూవ్ చేస్తాడా అండి నేను మళ్ళా చెప్తా ఉన్నా ఈ విషయాన్ని సద్దుమణిగిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మళ్ళీ చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గనక తలసాని శ్రీనివాస్ యాదవ్ని గనక పార్టీలకి ఆహ్వానిస్తే గొర్రెల స్కాము జైతుస్సే ప్రక్షాళన జరగదు అందరూ పిచ్చోళ్ళు అవుతారు ఇడా అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో అని పాట పాడుకుంటున్నట్టే ఉంటుంది మీరు చూస్తూ ఉండండి ఈ గొర్రెల స్కామ్ నుంచి తప్పించుకోవడానికే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లకి చేరుతాడు మరి ఆయన మెక్కిన సోము పార్టీ ఫండ్ ఇస్తాడు సార్ ఇది కూడా తెలియదా మనకి నెక్స్ట్ ఈ గేట్తో ఇమిగ్రేషన్ సులువు కానున్న అంతర్జాతీయ ప్రయాణాలు తనిఖీలు క్యూలు లేకుండా స్వీయ ధృవీకరణ కొత్తగా అమల్లోకి ఎఫ్టీఐ టీటీపీ పథకం ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్తో పాటు 7 విమానాశ్రయాల్లో పత్రాలు బయోమెట్రిక్ సమాచారంతో ప్రయాణికుల వివరాలు ముందుగానే నమోదు సిబిఐకి నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపై వేటు సంస్కరణలకు కమిటీ నేడు జరగాల్సిన నీట్ పీజీ వాయిదా ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు ఫలించిన విద్యార్థుల విపక్షాల ఒత్తిడి పరీక్షల పవిత్రత కాపాడుదాం కేంద్రం లీక్ రాకెట్ ముందు మోదీ నిస్సహాయం
అసమర్థ నాయకత్వంలో పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం రాహుల్. బట్ ఎటకేలకు విద్యార్థులు వీళ్ళందరూ కూడా కొట్లాడడం వల్ల ఇప్పుడు ఈ కేసు సిబిఐకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు దానికి సంబంధించినటువంటి చైర్మన్ని సస్పెండ్ కూడా చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. బట్ ఇమీడియట్గా ప్రక్షాళన అనేది జరుగుతోంది. చాలా సంతోషం. మన తెలంగాణ లెక్క గాలికి వదిలేలే అప్పుడున్న నేతలు ఇప్పుడున్న నేతలు. నీట్ లీకేజ్ సూత్రధారి రవి అత్రి అరెస్ట్. జార్ఖండ్లో మరో 6గురికి బేడీలు. నిందితుల ఫ్లాట్ నుంచి పేపర్ సీజ్. 14కు చేరిన అరెస్టుల సంఖ్య వామ్మో చూసిరా. కుట్రదారు ముఖియా కోసం వేట. బీహార్లోని ప్రైవేట్ కాలేజీలపై నిఘా. చూసిరా బీహార్లోనే జరుగుతాయి ఇట్లాంటివన్నీ కూడా. మా సోమేష్ కుమార్ కూడా బీహారే కదా. వాళ్ళు ఇల్లీగల్గా చేస్తే ఈయన లీగల్గానే దోషకప్పాడు. తెలంగాణకు బందిపోట్ల ముఠాల ఫస్ట్ నెంబర్ 1 ఆ ముఠా అధ్యక్షుడు ఎవడంటే మా సోమేష్ కుమారే. చాయ్ బిస్కెట్ ఆయనకే ఇట్లాంటివన్నీ దరిద్రమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. లీకేజ్ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య ఫిబ్రవరిలోనే ఎందుకు తేలేదు? నోటిఫై చేశామని అబద్ధాలు ఎందుకు? కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. సో ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ నేడు జరగాల్సిన నీట్ పీజీ వాయిదా. అండ్ అడ్డుకట్టే పెద్ద ప్రశ్న. 7 ఏళ్లలో 70కి పైగా పేపర్ లీక్. 1.70 కోట్ల మందిపై ప్రభావం. దేశంలోని 15 రాష్ట్రాల్లో ఘటనలు. అధికారులు టీచర్ల పాత్ర. ప్రింటింగ్ ప్రెస్ల నుంచి కూడా సోషల్ మీడియా కూడా ఓ వాహకమే. లీకు తర్వాత చర్యలకే చట్టాలు పరిమితం. తాజాగా చట్టం